ఇక ఉదయం అల్లు అర్జున్ వెంట తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి చిక్కడపల్లి పిఎస్ కు వచ్చారు. అయితే అర్జున్ తో పాటు ఆయన లాయర్ అశోక్ రెడ్డి ఒక్కరిని మాత్రమే విచారణకు అనుమతించారు పోలీసులు. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలోనే అల్లు అర్జున్ విచారిస్తున్నారు పోలీసులు. ఈ ఎంక్వైరీలో భాగంగా బన్నీ స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు పోలీసులు. ఇక సంజా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో రిలీజ్ చేసిన వీడియో ఫుటేజ్ పైనే ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. థియేటర్లో తొక్కిసలాట, రేవతి మృతి చెందిన విషయం తనకు ఎవరూ చెప్పలేదని గతంలో ప్రెస్ మీట్లో చెప్పారు అల్లు అర్జున్. అయితే ఆయన ప్రెస్ మీట్ తర్వాతే ఘటన జరిగిన రోజు థియేటర్లో సీసీ ఫుటేజ్ కు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు పోలీసులు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల 4న సంజా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కేసులో అల్లు అర్జున్ సహా మొత్తం 18 మందిపై చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ నెల 13న ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చెంచలగూడ జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో 14న జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. కేసు దర్యాప్తులో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 3 రోజుల కింద అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడాడు. పోలీసులు తనపై అవాస్తవాలు నమోదు చేశారంటూ ఆరోపించాడు. ఇక సంజా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదనే ప్రయత్నం చేశాడు. కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 2 గంటలకు పైగా బన్నీని ప్రశ్నించారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సీఐ రాజు నాయక్ మరికొంతమంది టీం అల్లు అర్జున్ ను వివిధ అంశాలపై విచారించింది. ఇక సంజా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే అల్లును మెయిన్ గా క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఇక అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరిగింది. బన్నీ చెప్పిన అన్ని విషయాలను రికార్డ్ చేశారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యూ. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ప్రజెంట్ ఇక్కడ పూర్తి ఎత్తున పెద్ద ఎత్తున ఇటు మీడియా కావచ్చు, అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించిన అభిమానులు కావచ్చు ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి విచారణ కొనసాగుతుంది. ఇవాళ మరోసారి అల్లు అర్జున్ను విచారిస్తున్నారు. మొన్న జరిగిన ఘటన సంజయ్ థియేటర్లో 4వ తారీఖు నాడు జరిగిన ఘటన కావచ్చు, అదేవిధంగా తర్వాత అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీటింగ్ మీద కావచ్చు విచారణ అయితే కొనసాగుతుంది. ఆ రోజు ఏం జరిగింది, ఎట్లా రేవతి మరణానికి సంబంధించిన కారణాలు ఎలా జరిగాయనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే మొన్న రీసెంట్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తనకు ఆ ఘటన తెలియదని, తనపై అసత్యపు ప్రచారాలు కొనసాగుతున్నాయని అంటూ ఆయన ప్రచారం చేశారు. కానీ పోలీసులు ఆ రోజు జరిగిన ఘటన ఏదైతే సంజయ్ థియేటర్లో రేవతి అక్కడికక్కడ తొక్కిసలాటలో చనిపోయిన ఘటన కావచ్చు, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, ఆయన కూడా సీరియస్గా ఉన్నారు. సో అయితే సీన్ టు సీన్ మొత్తం దాదాపు 10,000 వరకు వీడియోలు వాళ్ళు సేకరించారు పోలీసులు. ఆ పోలీసులకు సంబంధించి కూడా ప్రెస్ మీట్ మొన్న కూడా రీసెంట్గా పెట్టడం జరిగింది. అల్లు అర్జున్కు అసలు తెలుసా తెలియదా, ఒకవేళ తెలిసినా కూడా ఆయన అబద్ధం ఆడుతున్నారా, లేకపోతే వాళ్ళ అడ్వకేట్ సలహా సూచన మేరకు ఆయన మాట్లాడుతున్నారా అనే దాని మీద చూడాల్సింది. కానీ ఇప్పటికైతే పోలీసులు వాళ్ళ ఇంటర్గేషన్ అయితే కొనసాగుతుంది. ఇవాళ మరోసారి పిలిచి దాదాపు 3 గంటలుగా ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు ఎక్కడి నుంచి ఎట్లా ఎన్ని గంటలకు సంజయ్ థియేటర్ దగ్గరకు చేరుకున్నారు, ఎక్కడి నుంచి ర్యాలీ తీశారు, దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కావచ్చు, సీసీ కెమెరాకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కావచ్చు, కొన్ని ఇతర అభిమానులు తీసిన సెల్ ఫోన్లకు సంబంధించిన వీడియో కావచ్చు, అవన్నిటిని వాటన్నింటినీ అల్లు అర్జున్కు చూపించి ఎక్కడెక్కడ మీరు ర్యాలీ చేశారు, ఎక్కడ ఎంట్రీ బౌన్సర్స్తోని ఎంతమంది బౌన్సర్స్తోని సంధ్య థియేటర్లకు వెళ్ళారు, ఎంతసేపు సంధ్య థియేటర్లో ఉన్నారు, సంధ్య థియేటర్లో సినిమా ఎంతసేపు చూశారు అనే దానిపైన ప్రశ్నిస్తాను. ఎందుకంటే మొన్న ఆయన సినిమా రేవతి చనిపోయిన ఘటన తనకు తెలియదు, మరుసటి రోజు తెలిసిందని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా సినిమా కూడా స్టార్ట్ అయిన వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్ళినట్లు కూడా ఆయన మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ ఆయన సినిమా క్లైమాక్స్ చేరే వరకు సినిమా థియేటర్లో ఉన్నారు. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ని కూడా మొన్న రీసెంట్గా పోలీసులు ప్రెస్ మీట్లో వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించిన కూడా ఆయన ఆ వీడియోలు కూడా చూపించి కూడా అక్కడ దాని నుంచి వివరణ కోరే అవకాశం అయితే కనబడుతుంది. దాదాపు 3 గంటలుగా విచారణ అయితే కొనసాగుతుంది. తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే సంజయ్ థియేటర్కి సంబంధించిన ఎంట్రీ
సమయంలో ఎక్కడెక్కడ ఆయన అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్ళారు, అక్కడ ఏ గేట్ నుంచి వెళ్ళి ఎంట్రీకి వెళ్ళారని దానిపైన కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు పోలీసులు కొంతమేరకు సమాచారం అందుతుంది. ఇక ఎందుకంటే ఇప్పటికే ఆయన బెయిల్ పైన విడుదలయ్యారు కాబట్టి మరొకసారి కోర్టుకు కూడా పోలీసు అధికారులు కూడా మరొకసారి విచారణ చేపట్టిన తర్వాత దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రోజు జరిగిన సంజయ్ థియేటర్ సంబంధించిన ఘటన కావచ్చు, తర్వాత జరిగిన ప్రెస్ మీట్కు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా పోలీసులను తప్పుపట్టే ఉద్దేశంతో అల్లు అర్జున్కు సంబంధించిన టీం వ్యవహరిస్తున్న వ్యవహారం కావచ్చు, ఇవన్నిటి అంశాలపైన కూడా పోలీసులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ విషయం ఎపిసోడ్లో కూడా ఎవరు ఇన్వాల్వ్ కావద్దని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించిన పోలీసు అధికారులు వాళ్ళు చూసుకుంటారు, ప్రభుత్వం చూసుకుంటుంది, చట్టం తన పని తాను చేసుకుంటుందనే ఒక సంకేతం పంపారు. సో ఎవరు ఇన్వాల్వ్ కావద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించింది. పోలీసులు అయితే దీనిపైన సివి ఆనంద్ కావచ్చు, అదేవిధంగా చిక్కడపల్లికి సంబంధించిన ఏసీపీ రమేష్ కుమార్ కావచ్చు, అదేవిధంగా సిఐ రాజు నాయక్ కావచ్చు, వాళ్ళు చాలా కీలకంగా ఆధారాలు సేకరించే పనిలో చాలా నిమగ్నమై ఉన్నారు. రేవతి చనిపోయి తన చేతుల్లోనే రేవతి ప్రాణాలు విడిచిందని కూడా మొన్న ప్రెస్ మీట్లో రాజు నాయక్ చెప్పి ఆవేదన వెల్లడించడం జరిగింది. కొన్ని సినిమా కోసం వచ్చిన చాలామంది ప్రేక్షకులు ఆ రోజు తొక్కిసలాట వల్లనే అక్కడ వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా బౌన్సర్లు కూడా అత్యుత్సాహంతో ప్రదర్శించారనే దానిపైన కూడా పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. ఇవాళ మరోసారి దాదాపు 3 గంటలుగా విచారణ కొనసాగుతుంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఒక టెన్షన్ వాతావరణం అయితే కనబడుతుంది. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం పూర్తిగా బారికేడ్లు వేశారు. ఈ కాలనీకి ఎవరిని ఇతరులను రానియకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు వేసి ఈ కాలనీ వాసులను మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికే సంజయ్ థియేటర్ ఘటనలో ప్రధాన నిందితుడుగా ఉన్న అతను కూడా అరెస్ట్ చేశారు. తొక్కిసలాటలో ప్రధాన కారకుడు బౌన్సర్ యాంటోనీగా గుర్తించారు. బౌన్సర్లకు ఆర్గనైజేషన్గా పనిచేస్తున్న యాంటోనీ ఎక్కడ ఈవెంట్ జరిగినా కూడా బౌన్సర్లను ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు బౌన్సర్గా ఉన్న యాంటోనీ ఆ అత్యుత్సాహం వల్లనే ఆ ఘటన జరిగిందని పోలీసులు కూడా ప్రాథమిక విచారణలో ఒక నిర్ధారణకు వచ్చారు. A11గా ఉన్న అల్లు అర్జున్ అయితే ఇవాళ మరోసారి పోలీస్ స్టేషన్ పిలిచి 3 గంటల తరబడిగా విచారణ కొనసాగిస్తుంది. పలు అంశాలపైన ప్రశ్నలు వేసి ఆయన నుంచి ఆన్సర్ రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా కీలకంగా తీసుకున్నారు పోలీసులు కూడా. ఎందుకంటే హీరోలైనా కూడా ప్రముఖుల రాజకీయ నాయకులైనా సామాన్య ప్రజలైనా ఎవరైనా కూడా చట్టం ముందు అందరూ సమానమే అనేది ఈ అంశం బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు స్పష్టంగా చెప్పాడు, చట్టం ముందు అందరూ ఒకటే అనేది కూడా ఒక సంకేతం పంపారు. అందుకనే ఈ విషయంలో కూడా ఎవరు ఇన్వాల్వ్ కావద్దని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలామంది సినీ ప్రముఖులు కూడా మొన్న ఆయన బెయిల్ మీద రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలామంది ప్రముఖులు అల్లు అర్జున్ను ఇంటికి వెళ్ళి పరామర్శించారు. కానీ ఇప్పటివరకు రేవతి వాళ్ళ అబ్బాయిని కూడా హాస్పిటల్కి వెళ్ళి ఎవరు పరామర్శించలేదని కూడా కామెంట్ చేశారు. అసలు తెలంగాణకు సంబంధించిన కావచ్చు, టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు ఎడిపోతుందని కూడా ఆయన మొన్న అసెంబ్లీలో కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు అంతా ఈ విషయంలో కూడా సైలెంట్ అయ్యారు. కొంత మేరకు ఎక్కడ ఆచితూచి వివరించాలనే ఒక ఉద్దేశం కూడా టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులు కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఏదేమైనప్పుడు కూడా పోలీసులు మాత్రం అల్లు అర్జున్ కేసు విషయం పైన చాలా సీరియస్గా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అల్లు అర్జున్కు సంబంధించి వివరాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చిక్కడపల్లి పరిసర ప్రాంతాల వద్ద ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అల్లు అర్జున్తో పాటు ఆయన అడ్వకేట్ కూడా ఈ విచారణలో ఆయనతో ఉన్నారు. సో చూడాలి ఎంతసేపు ఈ విచారణ కొనసాగుతుంది. ఇక్కడి అల్లు అర్జున్ నేరుగా తన ఇంటికి వెళ్తారా, లేకపోతే అల్లు అర్జున్ను సంజయ్ థియేటర్కి తీసుకెళ్ళి మళ్ళీ కేసు రీకన్స్ట్రక్షన్ సంబంధించిన ఆధారాలు సేకరించలో భాగంగా రీకన్స్ట్రక్షన్కు అక్కడికి సంజయ్ థియేటర్కి వెళ్తారా చూడాల్సి ఉంది. సో ఇక్కడైతే చిక్కడపల్లి పిఎస్ వద్ద అయితే ఒక ఉత్కంఠత వాతావరణం అయితే కనబడుతుంది. ఒక టెన్షన్ అయితే చాలామంది చూస్తున్నారు. మొత్తం మీడియా కావచ్చు, అదేవిధంగా అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు కావచ్చు, అదేవిధంగా ఈ కాలనీకి సంబంధించిన వాసులు కావచ్చు, ఇతర చుట్టుపక్కలకు సంబంధించిన వాసుల కోసం అందరూ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మాధురి.